హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక బోనాల బ్లాగ్ పెడుతున్నాను, చిన్నగా పోస్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ మినిట్స్ ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది ముందు రోజు సాటర్డే రోజు నైట్ మొత్తం అమ్మవారికి అభిషేకం చేసి అలంకరించిన వీడియో. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి బోనాలు తీస్తారు కదా, బోనాలు మొత్తం ప్రిపరేషన్, బోనం రెడీ చేయడానికి చిన్న బిందె తీసుకొని మట్టి పాత్రలో, మట్టి కుండలో కూడా చేయొచ్చు. ఎవరికి ఇలా వీలైతే అలా చేసుకున్నారు. మేము ఇలా చిన్న బిందెలు, ఇత్తడి బిందెలో చేస్తున్నాము. మంచిగా ఇట్లా పసుపు మొత్తము అద్దేసి తర్వాత ఇలా ఓంకారం, ఇలా స్వస్తి ఇలా పెడతాము. చాలా రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది ఊరికే బొట్లు పెడతారు, ఇంకా చెంకీతో చాలా డెకరేషన్గా చేస్తారు. మేము సింపుల్గా ఇలా చేసాము. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో బోనం సెలబ్రేషన్ అండి, బోనాల రోజు. ఇంకా ఆషాఢంలో ఇది లాస్ట్ బోనాలు, ఇక్కడ హైదరాబాద్లో లాస్ట్ అనమాట. ఇక్కడ చూడండి ఎలా పెట్టాము. అమ్మవారు ఫేస్ కూడా ఇలా చేసాము, కుంకుమతో మంచిగా ఇలా పెట్టాము. ఇలా లోపల పచ్చన్నం పెట్టాలండి, పసుపు వేసి అన్నం వండుకోవాలి. పసుపు వేసి అన్నం వండి అందులో అన్నం మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా అమ్మవారికి ఇది ప్రసాదంలాగా పెట్టడానికి ఇలా బోనంలో పెట్టుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు అన్నం మొత్తం పసుపు అన్నం పెట్టేశాక కొంచెం పెరుగు వేసి అలాగా ఒక బెల్లం ముక్క వేసుకోవాలి. కొంతమంది ఆకుకూరలతో కర్రీ చేసి పచ్చిపులుసు అంటాం కదా, తెలంగాణలో స్పెషల్, అది తీసుకెళ్తారు. అట్లా కూడా పెట్టుకొని తీసుకెళ్తారు. ఇలా అన్నం పెట్టి వైట్ అన్నం పెట్టాలా. మేము ఇలా చేస్తాము, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు అలా పెట్టేసాక మంచిగా ఆకులతో మొత్తం పెట్టేసేయాలి, మంచిగా డెకరేషన్గా చేయాలి. అమ్మవారికి ఇట్లా వేపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ వేపాకులతో మంచిగా అలంకరించాలి. ఇలా మంచిగా పెట్టి మళ్ళీ చిన్న మట్టి కుండ పెట్టుకోవాలి, చిన్నది. దాంట్లో శాఖ అంటారండి, అంటే రకరకాలుగా వేస్తారు. నీళ్ళ శాఖ, ఇలా బెల్లం శాఖ అని, ఇలా బెల్లం శాఖ తీసుకెళ్తున్నాము. అంటే మా చిన్న కుండ పెట్టేసుకొని అందులో వాటర్ వేసి బెల్లం వేసి, అది శాఖ అనమాట. మనం అమ్మవారికి ముందు పోతరాజు ఉంటాడు కదా, అక్కడ వేస్తారు. ఇట్లా పోతరాజుకి ఇలా పోస్తారు శాఖని. ఇలా మట్టి పాత్ర కూడా మంచిగా చిన్న మట్టి కుండకు కూడా అలంకరించుకోవాలి. పసుపు పెట్టేసుకొని బొట్లతో మంచిగా పెట్టేసాలి, కుంకుమ బొట్లతో. చూడండి నిండా నీళ్ళు పోసి అందులో బెల్లం వేస్తే ఇది బెల్లం శాఖ అంటారు. ఇలాగే చేస్తాం మేము ఇప్పుడు ఎవ్రీ ఇయర్. దానిపైన మంచిగా ప్రమిద పెట్టి దీపం పెట్టేసుకోవాలి. చూడండి మంచిగా ప్రమిద పెట్టేసి దీపం పెట్టి అమ్మవారికి తీసుకొని వెళ్ళాలి బోనం. మేము బోనం తీసుకెళ్ళిన క్లిప్ మిస్ అయిందండి, చాలా కన్ఫ్యూజ్గా తీసేసామండి. చూడండి అమ్మవారికి బోనం ఎక్కించాము. ఇప్పుడు మొత్తం నెక్స్ట్ డే ఇలా ఉంటుంది అంతా. అందరు బోనం పెట్టేసుకొని మంచిగా కొబ్బరికాయలు కొట్టేసుకుంటారు. ఇలా మొత్తం అమ్మవారి దగ్గర ఇలా ఉంది. ఇంకా ఈరోజు మేము స్పెషల్గా చేసుకుంది చికెన్ దమ్ బిర్యానీ అండి. పిల్లలు ఇంకా వేరే అవి తినరని ఇంకా వాళ్ళ కోసం చికెన్ దమ్ బిర్యానీ చేసినుండే మా అన్నయ్యనే చేశాడు. చాలా మంచిగా టేస్టీగా వచ్చింది. ఈ గ్రేవీ నేను చేశాను. ఇలా చికెన్ బిర్యానీ చేసుకొని ఆ రోజు లంచ్ చేసేసాం. మార్నింగే బోనము పెట్టేసి వచ్చాము మేము. ఈవినింగ్ కూడా వెళ్తారు, ఇంకా మంచిగా బ్యాండ్తో ఇలా చప్పుళ్ళతో వెళ్తారు. అమ్మవారికి బోనం తీసుకొని మంచిగా సిగ మూతో అలా తీసుకెళ్తారు. మేము మార్నింగే పెట్టేసి వచ్చాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.